హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో దేవుడు ఏ విధంగా వర్ణించబడ్డాడో ఈరోజు వీడియోలో చూద్దాము. ఆయన సర్వాంతర్యామి, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, సృష్టికర్త, మంచి ఉదార స్వభావం గలవాడు, గొప్పవాడు మరియు సార్వభౌమాధికారి, అతి పరిశుద్ధుడు, ప్రేమ కలిగినవాడు, నమ్మదగినవాడు, దయగలవాడు, క్షమించేవాడు, శక్తివంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆత్మపూర్ణుడుగా దేవుడు వర్ణించబడ్డాడు. ఇంత గొప్ప దేవుడిని తెలుసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ప్రతిదినము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనను తెలుసుకున్న మనము ఆయనలో నమ్మకంగా జీవించాలి. మనము నమ్మకంగా జీవిస్తే దేవుడు జీవకిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, అంతం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనను ఎరిగిన మనము ఆయనలో నమ్మకంగా జీవిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు, మనకు జీవకిరీటము అనుగ్రహిస్తాడు. ఆయనలో నమ్మకంగా ఉండుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.